యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అయితే ఇప్పుడు ఒక తల్లి గర్భంలోంచి జన్మించిన వాళ్ళు ఇద్దరుంటే, ఇద్దరు ఒకేలా ఉండటం చాలా కష్టం. ఉండరు కూడా చాలా వరకు. కానీ ఎక్కడో ఒక దగ్గర మనతో పోలిన వాళ్ళు, మన రూపంతో ఉండేవాళ్ళు 7గురు ఉంటారని చెప్పి అంటూ ఉంటారు. అది నిజంగా ఉంటారా? అలా ఉండటం వెనకాల దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే మీ ప్రశ్నలో 7గురు మనలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా ఉంటారా? అనేదా? ఉంటే అంటే గనక ఇప్పుడు మనం ఒకరితో ఒకరికి సంబంధం ఉంటేనే ఇలా కలుస్తామన్నారు కదా! హ్మ్. అలా వాళ్ళకేమైనా సంబంధాలు ఉంటాయా? రూపం బట్టినా? ఆ! అలా ఏం లేదు. హ్మ్. ఈ 7గురు మనుషులు పోలిన వాళ్ళు మనుషులు ఉంటారు అనేది ఒక పెద్దల నుంచి చెప్తున్న నానుడి తప్పితే, హ్మ్. మనకి ప్రత్యక్షంగా ఎక్కడా కూడా ఏ పురాణంలోనూ లేదా? ఇలా ఉంటారు అనేది ఎక్కడా లేదు దానికి. ఆహా! ఆహ్, సాదృశ్యం అంటే కొన్ని పోలికలు కలుస్తాయి. హ్మ్. తప్పితే హ్మ్. ఎగ్జాక్ట్‌గా ఇదే మనిషిలాగా 7గురు ఉంటారు అని ఎక్కడ మనకి కనిపించలా. హ్మ్. కానీ మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు మరి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు దాని విషయం అవును. ఎందుకు స్టార్ట్ అయిందో హ్మ్. తెలీదు కానీ, హ్మ్. చాలా చోట్ల 7గురు మనుషులు పోలిన వాళ్ళు మనుషులు ఉంటారట అని హ్మ్. చెప్తూ ఉంటారు. అవును. కానీ మరి ఉన్నారా లేదా అని మనం చూస్తే మరి ఇంత టెక్నాలజీ పెరిగింది కదా! మరి ఇప్పటికైనా మనం 7గురు అందరిని కనిపించాలి ఒక్క కదా! దగ్గరికి లాక్కొచ్చే తీసుకొని ప్రయత్నం. రాగలుగుతాం. అవును. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు. హ్మ్. అది మనకి శాస్త్రీయమైన విషయం కాదు. కానీ వాళ్ళ అనుభవాల్లో ఎవరో ఇలా మనుషులు పోలిన వాళ్ళు ఉన్నారు కదా! ఇక్కడ మన మధ్యన మోడీ గారు లాగా ఎవరో ఎక్కడో కనిపించారని అవును. చెప్పారు. అవును. అలా కొంచెం కొంచెం పోలికలు ఉండేప్పటికి హ్మ్. ఇలా ఉండి ఉంటారు అని 7గురు సంఖ్య చెప్పి ఉండాలి. హ్మ్. అంటే హ్మ్. వాళ్ళకి వీళ్ళకి ముందర ఎటువంటి సంబంధాలు ఉండవు. హ్మ్. ఇంకోటి మీరడిగింది గర్భంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు హ్మ్. వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉంటుంది? హ్మ్. ఖచ్చితంగా కలిసి పుట్టే వాళ్ళకి ఎంత సంబంధం అంటే కవల పిల్లలంటాం. ఆ అవును. కవల పిల్లలకి ఎంత అటాచ్‌మెంట్ ఉంటుందో, ఒకే గర్భంలో జన్మ ఇస్తున్న వాళ్ళకి కూడా పూర్వజన్మలతో సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. హుహుహు. పూర్వజన్మలతో. హ్మ్. అందుకనే ఈ సుత అనే శబ్దానికి హ్మ్. కొడుకు అనేటటువంటి అర్థం తోబుట్టువును కూడా ఉంది. ఆ! అందుకనే పెద్దన్నగారంటే తండ్రి లాంటి వారు, హ్మ్. తండ్రితో సమానము ఆ! అని చెప్పి తమ్ముళ్ళందరూ కూడా కొడుకుల్లాగా చూడాలి. వదిన అంటే అమ్మతో సమానం ఇలా చెప్తూ ఉంటాం. అవును. ఎందుకు అంటే సుత అంటే పిల్లలు అంటే తమ్ముళ్ళ దగ్గర తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దాంతో సంబంధం అవుతారు. వీళ్ళు హ్మ్. కూడా సంథింగ్ ఎక్కడో అక్కడ ఏదో రకమైన సంబంధాన్ని పెట్టుకునే వస్తుంటారు. హ్మ్. అందువల్లే కొంతమంది అన్నదమ్ములను చూస్తే వాళ్ళు బాగా రామలక్ష్మణుల్లా ఉంటారు. అవును. కొంతమంది చూస్తే వాలి సుగ్రీవుల్లా కొట్టుకుంటూ ఉంటారు. మనం ఎన్ని చెప్పినా సరే వాళ్ళకి కుదరదు. హ్మ్. అంటే అలా కొట్టుకోవడం అనేటటువంటి దాంట్లో వాళ్ళు అనుబంధాన్ని పెట్టుకొని అదే కొట్టుకోవడం ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారు. కసి తీరలేదు. హ్మ్. ఎంత కొట్టుకున్నా కసి తీరదు మనకింకా. ఇంకా వాడినేదో చేయాలి, వాడినేదో చేయాలని బాగా లోపల అవును. పెట్టేసుకుంటాడు. అవును. పాపం ఆ టైంలో టప్‌మని ఒకసారి యాక్సిడెంట్ ఏదో అయిపోతుంది. హ్మ్. ఏ మైండ్ స్టేట్‌లో ఉన్నాడో దాన్ని ఖచ్చితంగా మళ్ళీ ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం హ్మ్. ఇంకో జన్మ ఎత్తుతాడు. ఆ! ఇదే మైండ్ స్టేట్‌లో అవతల వాళ్ళు కూడా ఉన్నప్పుడు హ్మ్. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఇద్దరు కూడా ఆ పుణ్య పాపాలు అనుభవించేసి డైరెక్ట్‌గా వచ్చేస్తారు. అంటే ఒకే మైండ్ ఆఫ్ స్టేట్‌లో ఉన్నారు కదా! హ్మ్. కాబట్టి హ్మ్. వెంటనే తీసుకొచ్చి ఒక గర్భంలోకి ప్రవేశపెడతారు. పెట్టడంతోనే పుట్టుక నుంచి అంతేనండి వాళ్ళెప్పుడు క్షణం అంటే పడదు అవును. అన్నదమ్ములకి అంటాం. అవును. ఏంటి పుట్టుక నుంచి పడకపోవడం అంటే ఇది లింక్ అనమాట. హుహుహు. ఏంటో ఫస్ట్ నుంచి చిన్న పిల్లాడు ఆ తమ్ముడు పుట్టినప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసేది ఈ అక్క అంటాం. అవును. అవును. పుట్టినప్పటి నుంచి అంత వాడు ఎంత హింసిస్తున్నా ఈమె ప్రేమిస్తూనే ఉంటుంది ఈ హ్మ్. పెద్దమ్మాయి అంటాం. అది ఈ అనుబంధ రూపంగా ఉన్నటువంటి రుణం అనమాట. ఓకే. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చాలా విన్నాము, చూసాం కూడా సోషల్ మీడియా ద్వారా. కొంతమంది నాకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని చెప్పి, కొంతమంది నాకు గత జన్మలో పలానా వాళ్ళు నా పేరెంట్స్ అని, లేదు అనంటే వాళ్ళు నా బ్రదర్ అని, సిస్టర్ అని అక్కడికి వెళ్లి చూడాలని జెప్పి, పేర్లతో సహా కొన్ని సందర్భాల్లో చెప్పినవి కూడా ఉన్నాయి. నిజంగా అట్లా గత జన్మ గుర్తొచ్చి ఇలాంటివి చెప్పేవన్నీ నిజమేనా? అలా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఉంటుందండి. పూర్వం నిద్రని మరణం అన్నారు. హ్మ్. నిద్రపోయామంటే ఈరోజు అయిపోయింది అక్కడితో. ఆ డే ఆ! ఎండ్ అయిపోయింది కదా! ఆ! నిద్రలో మనకేమన్నా అసలు గుర్తుంటుందా? అసలు ఏం ఉంట జరిగిందో అసలు ఎవరు నిద్రపోతున్నారో కూడా తెలీదు. హ్మ్. ఎప్పుడైనా కలొస్తున్నప్పుడు మాత్రం నేను నేను కలను చూస్తున్నాను అంటాం. కల్లో కనిపించేది మనమే. ఆ! కానీ మనకేంటంటే ఫీలింగ్ నేను ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తున్నాను. అంతే. కానీ ఆ కల్లో కూడా నేనున్నాను. నాకిలా జరుగుతోంది. హ్మ్. ఈ నాకు అనే స్పృహ ఉంటుంది తప్పితే ఏది కూడా గుర్తుండవు. గుర్తుండదు. అవును. ఇంకక్కడితో అయిపోయింది హ్మ్. నిద్ర. నిద్రలో ఏం జరుగుతుందంటే ఈ సూక్ష్మ శరీరము అనేటటువంటిది
ఆయా లోకాలకి వెళ్ళి సంచరించి వస్తూ ఉంటుంది అని హ్మ్. కూడా కొంత పురాణ ప్రమాణాలు ఉన్నాయి. ఓకే. అంటే ఈరోజు తను చేసినటువంటి పుణ్యపాప కర్మలు ఏవైతే ఉన్నాయో, ఈ జీవుడు నిద్రిస్తున్నప్పుడు హ్మ్. ఇక్కడి నుంచి ఒకసారి సూక్ష్మ శరీరంగా అక్కడికి వెళ్ళి, తను చేసినటువంటి డైలీ అకౌంట్ అంతా కూడా చేతులు కట్టుకొని అప్పచెప్పి వచ్చేస్తట. హ్మ్. ఆ విషయం మనకు తెలుసా అంటే మనకు తెలీదు. కానీ జీవుడు చేస్తాడు ఆ పని. ఆహా! ఎక్కడికి వెళ్తాడు అంటే ఆయన ఎక్కడికో ట్రావెల్ చేసుకుంటూ రాకెట్ ఎళ్ళినట్టు పైదాకా వెళ్ళక్కర్లా. అంటే ఆ స్టేట్ భగవంతుడితో అంటే ఈ చిత్రగుప్తుడు అనేటటువంటి ఆయన దగ్గరికి ఆయనకి ఎలా కనెక్ట్ అవ్వాలో ఆ జీవుడికి తెలుసు ఆ ఛానల్. ఓకే. నేను మీతో ఫోన్‌లో మాట్లాడాలి అంటే మీ పక్కకొచ్చి లేకపోతే మీ ఇంటికి వచ్చి నేను మాట్లాడక్కర్లేదు. అవసరం లేదు. ఇక్కడ కూర్చొని నేను మాట్లాడతా. నాకు ఓకే. ఛానల్ తెలిస్తే. హ్మ్. ఇది హ్మ్. తెలియకపోతే ఫోన్ నా చేతిలో ఉన్నా నాకేం వినిపించట్లేదు పరిగెత్తుకుంటూ మీరెక్కడున్నారో అక్కడికి వస్తుంటా. హ్మ్. అలా జీవుడికి ఆ ఛానల్ తెలుసు కాబట్టి చిత్రగుప్తుడితో కనెక్ట్ అయ్యి పుణ్యపాపాలు చెప్పొస్తూ ఉంటాడు అంటారు. మనది మనమే చెప్పుకుంటాం. మనమే ఎవరికి హ్మ్. ఎవరికి వాళ్ళం. ఇది కూడా ఉంది దాంట్లో. ఆహా! ఇలాంటి సమయాల్లో ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒక్కసారి ఆ ఛానల్‌లోకి ప్రవేశించిన తర్వాత అప్పుడప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. హ్మ్. మనకి కేబుల్ టీవీలో రాదు. అవును. మనం ఒక ఛానల్ చూస్తుంటే వేరే ఛానల్ వచ్చేస్తుంది. ఆ! ఎందుకొచ్చింది అని మీరు ఏ టెక్నీషియన్ అడిగినా వాడు దాని ఏదో సంథింగ్ ఏదో జరిగిందండి అంటాడు అంతే. అవును. అలా కొంత డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే హ్మ్. ఒక్కసారిగా వెళ్లి అక్కడ చెప్పుకొని రావాల్సింది హ్మ్. అలా మరల్చి గత గత జన్మల్లోకి కొన్ని వాసనలు వచ్చే అవకాశం ఉంది. హుహుహు. కొంతమందికి ఏంటంటే ఇది కళల్లో వచ్చేది. పుట్టుకతోనే హ్మ్. పూర్వ ప్రజ్ఞ అంటారు. అంటే గతంలో చాలా ఒక ఏకాగ్రతతో ప్రతి విషయాన్ని మనస్సులో బాగా పెట్టుకోవడం గనక పెట్టుకుంటే, హ్మ్. మరణించిన తర్వాత కూడా ఆ జీవికి అదే ఎబిలిటీస్, అదే మెమరీ ఉండిపోతుంది. ఆహా! దానివల్ల మెయిన్ విషయాలు చాలా వరకు అతనికి మెమరీలో ఉండి, అది ఇన్ని శిక్ష పుణ్యపాపాలు అనుభవించినా తర్వాత జన్మకి కూడా మళ్ళీ ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. అప్పుడేంటి పుట్టిన వెంటనే వాళ్ళు మనం కొంతమంది చెప్తూ అవును. ఉంటాం. వాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళు చాలా గొప్పగా హ్మ్. ప్రవర్తించారు. అవన్నీ చెప్పారు. ఆ ప్లేసెస్ చూపించారు. ఆ! అక్కడికెళ్లారు. నిజంగా వీళ్ళు చెప్పినట్టే జరిగింది. ఇతనికి ఆ సంబంధంతో లేదు. హ్మ్. చిన్న పిల్లాడు చెప్పేది అని. మరి నమ్మాల్సిందే కదా! హ్మ్. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అంత మెమరీతో ఉండడం వల్ల పూర్వ జన్మలలో ఇది హ్మ్. జరుగుతుంటుంది. మీకు ఇంకా విషయం ఏంటంటే ఈ ఆహ్, చాలామందికి హ్మ్. మీరు ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా చాలా కుటుంబాలలో ఖచ్చితంగా అంటే 100కి ఒక 5% కుటుంబాల్లో ఈ అనుభవాలు వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరికైనా ఉంటుంది. యమభటుల్ని చూశారు. ఆ! హ్మ్. కల్లో కనిపిచ్చారని కల్లో కాదు జెప్పి, డైరెక్ట్‌గా లేదంటే ఇలా ముందుకొచ్చినట్టు అనిపిచ్చింది అని చెప్తారు. చెప్పి. ఆ! అంటే వీళ్ళు ఖచ్చితంగా మరి కనిపిస్తూ ఉంటారు. అంటే హ్మ్. వాళ్ళున్నారు అని వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు ఒకడు చెప్తే అబద్ధం. ఇద్దరు చెప్తే అబద్ధం. ఖచ్చితంగా ప్రతి ఇళ్ళలోనూ ఎవరో పెద్దవాళ్ళు "అరేయ్! వాళ్ళు కనిపించారురా" అని. ఆ మర్నాడో లేపోతే ఆ ముందర రోజో లేతే తర్వాత రోజో ఎవరో పోతారు అవును. అక్కడ. అవును. ఇది కూడా వింటాం వాళ్ళ దాంట్లో వాళ్ళు కొన్ని చెప్తారు సందర్భాల్లో. అనుభవాల్లో. హ్మ్. ఇలా యమభటులుని వీళ్ళెలా చూడగలిగారు ఇక్కడి నుంచి అంటే, అది కూడా కొంచెం బై మిస్టేక్ జరుగుతుంది. మరి దేవుళ్ళు కదండీ! అలా దేవుడు కూడా మిస్టేక్ చేస్తాడు. వాళ్ళు హ్మ్. దేవతలు. మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, నీకన్నా కొంచెం ఎబిలిటీ ఉంది హ్మ్. వాళ్ళకి, దేవతలకి. దేవుడు వేరు. ఆయన ఆల్మైటీ. ఆయనకసలు ఇంకా తప్పు, ఒప్పు, హ్మ్. తక్కువ, ఎక్కువ ఏమీ లేవు. ఆ! అది వేరు. ఈ దేవతలు అనేవాళ్ళు ఎవరంటే, మనకన్నా ఎక్కువ జ్ఞానం, మనకన్నా ఎక్కువ ఎబిలిటీస్ ఉన్నవాళ్ళు. హ్మ్. అంత మాత్రాన వాళ్ళు 100 మిస్టర్ పర్ఫెక్ట్స్ అంటే కాదు. అంటే వాళ్ళు ఒకానొక జన్మలో మనలాగా మానవుల్లా పుట్టి మంచి ఖచ్చి కార్యాలు చేయడం వల్ల అలా మారిన వాళ్ళా? అంతే. ఆహా! మీకు ఏ పురాణం ఎత్తినా అదే చెప్పేది. ఓకే. ఇంద్రుడు ఇంద్ర పదవి ఎలా వచ్చింది? అంటే యజ్ఞాలు చేశాడయ్యా ఎగ్జామ్. ఇంద్ర పదవి ఎన్ని వచ్చింది. శతయాగాలా ఆ! ఏమో? 100 యాగాలు చేస్తే అక్కడికి వచ్చింది. హ్మ్. మరిప్పుడు మనం ఆంజనేయ స్వామిని ఏమంటాం? భవిష్యత్ చతురాన్నాయ నమః అంటాం. అంటే హ్మ్. భవిష్యత్తులో నువ్వు బ్రహ్మవి హ్మ్. అంటాం. హ్మ్. అంటే ఇప్పుడు ఈ యుగంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి హ్మ్. వచ్చే యుగంలోకి వెళ్ళేప్పటికి ఆయన బ్రహ్మ పదవిలో కూర్చుంటాడు. ఆ! ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం అవును. కదా! అవును. ఈ దేవతలు ఎవరైనా సరే హ్మ్. మనలాగా వాళ్ళు పుట్టి హ్మ్. వాళ్ళు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేసుకోవడం వల్ల వాళ్ళ క్యాపబిలిటీ వల్ల, కమిట్మెంట్ వల్ల హ్మ్. వాళ్ళు ప్రమోషన్ పొంది అయ్యారు తప్పితే హ్మ్. వాళ్ళలో అసలు లోపం ఉండదా? ఉంటుంది. ఆ! ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనకున్నంత లోపాలుండవు. హ్మ్. సప్ ఒకటో, రెండో లోపాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉన్నాయి కాబట్టి దేవతలయ్యారు. లేకపోతే వాళ్ళు కూడా దేవుళ్ళైపోయారుగా. హ్మ్. వాళ్ళు కూడా దేవుడే. దేవతా శక్తులలో కూడా కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. హ్మ్. అలా మరి దేవతల దగ్గరే కొంత మిస్టేక్స్ జరుగుతున్నప్పుడు యమభటుల దగ్గర జరగవా? హ్మ్. ఆ యమభటుల యొక్క వాళ్ళు మన భూమి మీదకి రావడానికి వాళ్ళకొక మార్గం ఉంటుంది. హ్మ్. మనం ఎలాగైతే నడుచుకుంటూ వస్తాం. లేతే ఇవి నేను నడుచుకుంటున్నట్టుగానే గాలిలో ఏరోప్లేన్ నడుస్తుందా?
దానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గంలో అది అంత కక్ష మీద ప్రయాణం చేస్తేనే సుఖంగా వెళుతుంది. దానికన్నా ఎక్కువ తక్కువలు జరిగాయంటే షేక్ అయిపోతుంటుంది. ఇలా ప్రతిదానికి ఒక వాళ్ళ భౌతిక శక్తిని బట్టి ఎలాగైతే వాళ్ళ గమనం అనేది అంటే నడక అనేది ఉంటుందో, యమభటులకు కూడా ఆ లోకం నుంచి ఇక్కడికి వచ్చి ఈ జీవిని అక్కడికి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక ఛానల్ ఉంటుంది. సంథింగ్ అప్పుడు దాంట్లో డిస్టర్బెన్స్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి కనిపిస్తారు వాళ్ళు. అందరికి కనిపిస్తారా అంటే కొంతమంది ఆ టైంకి ఎవరికి కనిపించాలో వాళ్ళకి కనిపిస్తారు. కనిపించిన తర్వాత ఆ మర్నాడు ఎవరికో ఇలా జరిగిందండి, వచ్చిందండి మనం వింటూ ఉంటాం. అంటే యమభటులు కానీ యమలోకాలు కానీ ఇవన్నీ కూడా ఎలాగైతే ఉన్నాయో ఇలా స్వప్నాలలో వచ్చేటటువంటి విషయాలు కూడా ఇవన్నీ కూడా ప్రత్యేక అనుభవాలు. అంటే ఎవరి అనుభవం బట్టి వాళ్ళకి ఇది నిజమే. ఇది నాకు అనుభవం లేనంతసేపు ఇదంతా ఆలోచన ఊహ అంటాం. మరి అన్నిసార్లు అలా ఊహలు రావు, కొన్నిసార్లే వస్తాయి. అందరి గురించి రావు, కొంతమంది గురించే వస్తాయి. అంటే ఇదన్నీ కూడా పూర్వజన్మల వాసనలు అనేవి ఉన్నాయి మనకి. ఎందుకు ఉన్నాయని నమ్మగలుగుతాం అంటే నిన్న ఈరోజు మీరు రాత్రి నిద్రపోయారా? బాగా నిద్రపోయారా లేదా? నిన్న ఏం జరిగింది ఈరోజు మర్చిపోయారా? గుర్తుందా? అన్ని గుర్తుండవు, కొన్ని మర్చిపోతాం, కొన్ని గుర్తుంటాయి. కొన్ని గుర్తుంటాయి కానీ అసలు ఒక్కసారి నిద్రపోయి డీప్ స్లీప్లోకి వెళ్ళి బయటకు రావడంతోనే నేను గజనీలాగా మనం మాట్లాడాం కదా. అంటే మనకు కొంతమందికి ఏంటి కొంచెం మెమరీ ఉంటుంది బాగా, పిన్ టు పిన్ చెప్పేస్తారు. 10 days 15 days 1 year క్రితం ఏం జరిగింది చెప్పేస్తారు పిన్ టు పిన్. అంటే వాళ్ళకున్న మెమరీ బట్టి వాళ్ళ టైము, మీకు 1 day మెమరీ ఉంటే నాకు 10 days ఉంటే ఇంకోళ్ళకి మెయిన్ ఇష్యూసే పిన్ టు పిన్ గుర్తుంచుకుంటారు కొంతమంది. ఆ మెమరీ పవర్ మనకే ఇంత తేడాలు ఉంటే మరి పూర్వజన్మ వాసనల్ని చూసేంత క్యాపబిలిటీ ఉన్న మెమరీ ఉంటుందని మనం నమ్మచ్చా నమ్మకూడదా? నమ్మచ్చు. చిన్నప్పుడు విషయాల నుంచి ఇప్పటిదాకా చెప్పగలిగే మెమరీ మనకుంది. దానికన్నా బియాండ్కి వెళితే అంతకు మునుపు ఏం జరిగింది, ఎక్కడేం జరిగింది, నేను ఏ లోకంలో ఏది అనుభవించాను, ఎక్కడి నుంచి వచ్చాను అని దాన్ని కూడా గుర్తుంచుకునేంత మెమరీ పవర్ కనుక ఉంటే, మెమరీ అనేది ఫిజికల్గా ఉన్నది కాదు. అది మన సంప్రదాయం చెప్పేది బ్రెయిన్లో మెమరీ ఉంటుంది, ఆ బ్రెయిన్ ద్వారానే ఇది జరుగుతుంది అని చెప్పదు. బ్రెయిన్లో మెమరీ వాస్తవంగా జీవికి ఉన్న మెమరీ ఇక్కడ భాషిస్తూ ఉంటుంది, అంటే మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ బ్రెయిన్ ద్వారా. అంత మాత్రాన బ్రెయిన్ డెడ్ అయిపోయినంత మాత్రాన తనలో ఉన్న మెమరీ లేనట్టు కాదు, యాక్టివ్నెస్ అవ్వదు. అంటే మెమరీ ఉంటుంది కానీ అది యాక్టివ్ అవ్వదు. అంటే కరెంట్ అనేది మెమరీ అనుకుంటే లైట్ అనేది బ్రెయిన్. లైట్ ఊరికే ఉంటే మనకి వెలుతునిస్తుందా? ఈ మెమరీ ఉండాలి. కానీ లైట్ తీసేసాం, కరెంట్ ఉందా లేదా? ఉంది. లైట్ అనేది ఎలాగైతే కరెంట్ని మనకి కనిపించడానికి ఉపయుక్తం అవుతుందో అలాగే మెమరీ అనేది ఈ బ్రెయిన్ మనకి కనిపించడానికి ఉపయుక్తం అవుతుంది అని చెప్పారు. ఓకే.